హలో అండి, ఈరోజు మనం జొన్న పిండిలో సొరకాయ తురుము వేసుకొని జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము 1 కప్పు, ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, కొంచెం పల్లీలు, 1 స్పూన్ వరకు నువ్వులు, కొంచెం అంత కరివేపాకు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనకి ఎంతైతే పిండి పడుతుందో అంతే జొన్న పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న పిండి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని కొంచెం నూనె వేసి చక్కగా నూనె అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టెలాగా వేసేసుకొని మధ్యలో రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రంధ్రాల్లో కొంచెం అంత నూనె వేసుకుంటే చక్కగా రొట్టె అనేది మంచిగా కాలుతుంది. మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు జొన్న రొట్టెను కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని చక్కగా కాల్చుకుంటే అంతేనండి, ఎంతో రుచిగా ఉండే జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. దీని రుచి మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.